నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూద్దాం. కర్మకాలి టీడీపీ ఒక్కచోట ఓడినా కూటమికి కౌంట్ డౌన్. ఆంధ్రప్రదేశ్లో గురువారం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీకి అగ్ని పరీక్షగా మారాయి. ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో కర్మకాలి టీడీపీ ఒక్కచోట ఓడినా కూటమికి 9 నెలలకి కౌంట్ డౌన్ మొదలైనట్టే అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎందుకంటే 2 పట్టభద్రుల స్థానాల ఎన్నికలు 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించనున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. ఒక్కో స్థానంలో రాజకీయ అనుకూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉత్తరాంధ్రలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు టీడీపీ, జనసేన, పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడికి బీజేపీ, అలాగే పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరికి యూటీఎఫ్, అంతర్గతంగా వైసీపీ మద్దతు ఇస్తున్నాయి. ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ బలంగా ఉంది. మరి ముఖ్యంగా విజయగౌరి ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనడంతో మంచి పేరు సంపాదించారు. మొత్తం ఓటర్లు 22,493 మంది. మహిళా ఉపాధ్యాయులు అత్యధికంగా విజయగౌరికి మద్దతు పలికే అవకాశం ఉందని అంటున్నారు. మిగిలిన 2 అభ్యర్థుల్లో రఘువర్మ సిట్టింగ్ ఎమ్మెల్సీ, గాదె శ్రీనివాసులు నాయుడు గతంలో 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అయితే ఈ ఇద్దరి పాలనా రీతుల్ని ఉపాధ్యాయులు చూశారు. ఉపాధ్యాయులు విద్యారంగం కోసం ఈ ఇద్దరు పని చేసిందేమీ లేదన్న విమర్శ బలంగా ఉంది. ముగ్గురి మధ్య పోటీ నువ్వా నేనా అని ఉన్నప్పటికీ ఎక్కువ అవకాశాలు మాత్రం విజయగౌరికి ఉన్నట్లు మెజార్టీ అభిప్రాయం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానానికి గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ టీడీపీ నుంచి పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ తరపున డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. ఇంకా చాలామంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. టీడీపీ అభ్యర్థి కాపు, పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గాలు. దీంతో ఆ జిల్లాలోని సామాజిక వర్గాలు ఇద్దరికి కలిసి వచ్చే అవకాశం ఉందనే అంచనా. పీడీఎఫ్ అభ్యర్థికి వైసీపీ పరోక్ష మద్దతు తోడైంది. టీడీపీ అభ్యర్థికి కూటమి మద్దతు ఉన్నప్పటికీ వాళ్లలో అసంతృప్తి నష్టం చేస్తుందనే భయం ఉంది. ఇక్కడ గెలుపుపై ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారంటే హోరాహోరీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. అయితే ఎక్కువ అవకాశాలు లక్ష్మణరావుకే ఉన్నట్టు క్షేత్రస్థాయి అభిప్రాయాలు తెలియజేస్తున్నాయి. అధికారికంగా వైసీపీ పోటీ చేయకపోయినా టీడీపీని ఓడించాలన్న ఏకైక కారణంతో పీడీఎఫ్ అభ్యర్థికి ఓట్లు వేయనున్నారు. అంతేకాకుండా లక్ష్మణరావు ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చట్టసభలో గలమెత్తిన నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఆలపాటిపై కూటమిలోనే వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత డిఎస్సి నిర్వహణలోను, అలాగే నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవడంలోనూ, ఇటీవల గ్రూప్ 2 పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి, మరీ ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల గురించి అసలు పట్టించుకోకపోవడంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇవన్నీ 3 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై ప్రభావం పడుతుందనే భయం టీడీపీని వెంటాడుతోంది. ఇక కూటమి సర్కార్ పని అయిపోయిందని అనుకుంటారనే భయం వాళ్ళలో ఉంది. ఒకవేళ 3 చోట్ల ఓడిపోతే మాత్రం కూటమి సర్కార్ చాప చుట్టేయడం ఖాయం. గెలిస్తే గండం గట్టెక్కినట్టే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.